ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఆదికాండము 46వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చినారంటే, ఈ వాగ్దానాన్ని ఐగుప్తునకు ప్రయాణమై వెళ్ళబోతున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, యాకోబుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం వచ్చినగా ఈ వాగ్దానం వచ్చినాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు ఐగుప్తులో ఉన్నాడని, ఐగుప్తుని ఏలుచున్నాడని, ఐగుప్తునకు యాకోబును అతనికి కలిగిన సమస్తాన్ని వెంట పెట్టుకొని రమ్మన్నాడని ఐగుప్తునకు వెళ్ళి తిరిగి వచ్చిన యోసేపు అన్నల మాటలను బట్టి ఐగుప్తునకు ప్రయాణమై వెళ్ళబోతున్న యాకోబు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించానని ఆదికాండం 46వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబుని పిలిచి, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదనని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు అతని కుటుంబానికి దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ, అతని సంతానము ఒక గొప్ప జాతి అయి మరలా కనాను దేశానికి తిరిగి వస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన వాగ్దాన మాట ప్రకారంగానే దేవుడు వాగ్దానమును నెరవేర్చినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనం కలిగి ఉన్న దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడి ఉన్నాడు. మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మాట తప్పని వాడు అని మనం చూస్తాం. వాగ్దానములను నిలబెట్టుకునే దేవుడు, వాగ్దానములను నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగానే యాకోబుకి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చి యాకోబు సంతానాన్ని గొప్పగా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అయితే దేవుని మాటను నమ్మి ఐగుప్తునకు వెళ్ళిన యాకోబు పొందిన మేలులు ఏమై ఉన్నాయంటే, మొట్టమొదటిగా యాకోబు తిరిగి తాను ఎంతో ప్రేమించిన యోసేపును చూచేటట్లు, యోసేపు సంతానాన్ని చూచేటట్లు, యోసేపు సంతానాన్ని ఆశీర్వదించేటట్లు దేవుడు అక్కడ గొప్ప కార్యం జరిగించారు. రెండవదిగా, చనిపోయాడు అనుకున్న తన కుమారుని ద్వారా వృద్ధాప్యంలో ప్రేమను, పోషణను యాకోబు పొందుకున్నాడు. మూడవదిగా, 130 సంవత్సరాలు కొంచెముగాను దుఃఖ సహితంగాను గడిచిన యాకోబు జీవితము ఐగుప్తులో ఉన్న 17 సంవత్సరాలు సుఖవంతంగా కరువులో సమృద్ధిని, కరువులో పోషణను తాను ప్రేమించిన యోసేపు ద్వారా యాకోబు పొందుకున్నాడు. నాలుగవదిగా, యాకోబు తన సంతానం అంతటిని ఆశీర్వదించి మరణించాడు. ఐదవదిగా, తాను కోరినట్లుగా ఐగుప్తులో కాకుండా తన పితరుల వద్ద అతడు పాతి పెట్టబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగానే, దేవుడు చేసిన వాగ్దాన ప్రకారంగానే ఐగుప్తులో దేవుడు ఇశ్రాయేలు విస్తరించేటట్లు, గొప్ప జనంగా చేయబడేటట్లు దేవుడు ఆశీర్వదించినట్లు నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఐగుప్తునకు ప్రయాణమై వెళ్తున్న యాకోబుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, అక్కడికి వెళ్ళుటకు భయపడద్దు యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్పగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చి యాకోబు జీవితాన్నే గొప్పగా ఆశీర్వదించి యాకోబు ముగింపు అద్భుతంగా ఉండేటట్లు దేవుడు అక్కడ ఆ వాగ్దానం ద్వారా యాకోబు జీవితాన్ని గొప్పగా ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత గొప్పగా యాకోబు జీవితంలో ఈ వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చడానికి గల కారణము, దేవునికి యాకోబు నమ్మకంగా ఆయన బ్రతికాడు గనుక యాకోబు జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం యాకోబు వలె
దేవునికి నమ్మకంగా మనం బ్రతుకుతామో, మనం ఉన్న చోట దేవుడు మనల్ని గొప్ప చేసి గొప్ప జనముగా ఆశీర్వదించే దేవుడు. అదేవిధంగా మనం వెళ్ళే చోట కూడా మనల్ని గొప్పగా ఆశీర్వదించి గొప్ప జనముగా చేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యవన బిడ్డలు వారి ఎడ్యుకేషన్ కొరకు వారి ఉన్న ప్రాంతాలను విడిచి వేరే ప్రాంతాలకు వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ చదువుకోవాలి, కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని వారు కష్టపడుతూ ప్రయాసపడుతూ వారు ఉన్న గృహాన్ని విడిచి వేరే ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అయితే వారికి అక్కడ కలవరం, భయం, నేను వేరే ప్రాంతానికి వచ్చాను, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, అక్కడ మనుషులు ఎలా ఉంటారో, అక్కడ ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అనే ఒక భయము వారిని ఆవరిస్తూ ఉంటుంది. అయితే దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు, మీరు ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటారో, మీరున్న ప్రాంతంలో దేవునికి నమ్మకంగా మీరు బ్రతికితే అక్కడ దేవుడు మిమ్మల్ని గొప్ప చేసే దేవుడు, అక్కడ దేవుడు మిమ్మల్ని గొప్పగా హెచ్చించే దేవుడు, అక్కడ మీరు వెళ్ళిన ఆ పని నిమిత్తమై దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మీ భవిష్యత్తును దీవించే దేవుడని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా చాలామంది యవన బిడ్డలు వారి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల నిమిత్తమై దూర ప్రాంతాలు వెళ్ళి కష్టపడి పని చేసి కుటుంబానికి సహకారంగా ఉండాలని, కుటుంబానికి సహాయకరంగా ఉండాలని వారు ప్రయాసపడుతూ ఉంటారు. వారున్న ఆ ప్రాంతాన్ని విడిచి దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. అయితే వారికి కూడా కొన్ని భయాలు ఆవరిస్తూ ఉంటాయి. నేను వేరే ప్రాంతానికి వచ్చాను, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, అక్కడ ఎటువంటి మనుషులు నాకు ఎదురవుతారో, అక్కడ నేను చేసే ఉద్యోగం నాకు ఎటువంటి ఉద్యోగం దొరుకుతుందో అని చెప్పి వారు ఆందోళనకు గురవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారితో కూడా దేవుడి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటారో, మీరు వెళ్ళే ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించడమే కాకుండా గొప్పగా హెచ్చించే దేవుడు, మీరు చేయబోతున్న ఉద్యోగంలో గొప్పగా ఆయన ఆశీర్వదించి గొప్ప పేరు ప్రఖ్యాతను కూడా ఆయన దయచేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మన దేవుడు గొప్ప చేసే దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెహోషువను గొప్ప చేసిన దేవునిగా మనం చూస్తాం. ఇశ్రాయేలు అందరూ చూచినట్లుగా యెహోషువని దేవుడు గొప్ప చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ఆయన గొప్ప చేసే దేవుడు, గొప్పగా ఆశీర్వదించే దేవుడు, గొప్ప జనముగా చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది సేవకులు, దైవ సేవకులు, దేవుని సేవకులు దేవుని పిలుపుని అందుకొని దేవుని సేవ నిమిత్తము దేవుడు చూపించిన ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి పోషణ విషయంలో, వారి కలిగిన కుటుంబం విషయంలో, అదేవిధంగా వారి చుట్టూ ఉన్న మనుషుల విషయంలో ఇటువంటి కొన్ని పరిస్థితులను బట్టి వారు కూడా ఆందోళనకు గురవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆధారపడి దేవునికి నమ్మకంగా ఉంటారో, మీరు వెళ్ళిన ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని గొప్ప చేయడమే కాకుండా గొప్ప జనముగా చేసి గొప్ప ఆత్మల పంటను దేవుడు దయచేయడమే కాకుండా గొప్ప సంఘాన్ని కూడా దేవుడు దయచేసే దేవుడై ఉన్నాడు. గొప్పగా అన్ని విషయాల్లో ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవునికి యాకోబు వలె నమ్మకంగా ఉంటామో, ఆయన మనం వెళ్ళే ప్రాంతాల్లో మనకి ఈ భయ ఆందోళనకరమైన పరిస్థితులు ఆవరించినప్పటికీ ఆ భయమును జయించు శక్తిని అనుగ్రహించి, అదేవిధంగా ఆయన మనకు తోడై ఉండి అక్కడ మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. గొప్ప జనముగా ఆశీర్వదించే దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన గొప్ప చేసే దేవుడు, గొప్ప జనముగా చేసే దేవుడు, గొప్పగా ఆశీర్వదించే దేవుడు, గొప్పగా హెచ్చించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి దేవుని ద్వారా ఇటువంటి వాగ్దాన దీవెనలను మన జీవితంలో స్వతంత్రించుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు యాకోబుతో మాట్లాడి అక్కడికి వెళ్ళుటకు భయపడకము, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, మా జీవితాల్లో కూడా నీ కొరకు మేము నమ్మకంగా బ్రతికితే, నీ బిడ్డలుగా నీవు కోరే ఆత్మీయతను కలిగి బ్రతికితే దేవా, మేము ఉండే చోట, మేము వెళ్ళే చోట గొప్ప జనముగా చేయడమే కాకుండా గొప్పగా ఆశీర్వదిస్తానని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీవు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో దాచబడిన ప్రతి దీవెనను వారి జీవితంలో వారు పొందుకునేటట్లు మీరు సహాయం చేయమని ఈ వాగ్దానం ద్వారా దేవా, నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగును కాక. ఆమేన్.
ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.